సీనియర్ పాత్రికేయులు, సుదీర్ఘ జర్నలిజం అనుభవం కలిగినటువంటి రఘుపతి గారు, దిశ బ్యూరో ఇన్ఛార్జ్ సురేష్ గారు, మిత్రుడు కృష్ణ, TUWJ IJU రంగారెడ్డి జిల్లా కమిటీ, ఆఫ్కోర్స్ నిన్న జరిగింది కాబట్టి ఆయన మాజీ మెంబర్ అయి ఉండొచ్చు, చందుకు, తోటి మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ మనలో మనం చర్చించుకునే అంశాలు అనేది అసలు ఇప్పటిదాకా లేకపోవడం అనేది ఒక ప్రధాన సమస్య. నేను కూడా జిల్లా కమిటీలో మెంబర్గా ఉన్నాను, పదవిలో ఉన్నాను. అయితే గత ఎన్నికల నుండి నిన్నటి మహాసభ వరకు మధ్యలో ఎక్కడ ఒక్కసారి కూడా జర్నలిస్టుల సమస్యల గురించి కానీ, కమిటీ యొక్క విధి విధానాల గురించి కానీ, కమిటీ చేయాల్సిన పనుల గురించి కానీ ఎక్కడ చర్చించిన దాఖలాలు కనిపించలేదు. మాట్లాడుకుందాం రండి అనే ప్రస్తావన రాలేదు. కానీ అనధికారికంగా సరే గౌరవ అధ్యక్షులై ఉండొచ్చు, కార్యదర్శులై ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చిన కొన్ని పిలుపులను మేము గౌరవించి జర్నలిస్టులకు కొందరికి ఇబ్బందులు వచ్చినప్పుడు పోయి నిరసనలు వ్యక్తం చేసినాం, ధర్నాలు చేసినాం. దాంతోపాటు ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలనుకుంటున్నప్పుడు, నిరసన కార్యక్రమాలు చేయాలనుకుంటున్నప్పుడు అన్నింటిలో కూడా మేము పార్టిసిపేట్ చేసినాం. కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము, గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించలేదు. MRO నుంచి కలెక్టర్ గారి వరకు, ఎమ్మెల్యే నుండి చీఫ్ మినిస్టర్ గారి వరకు ఇచ్చిన విజ్ఞప్తులు ఏవి కూడా ముందుకు రాలేదు. అన్ని గుట్టదారులు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మన పోరాటాలు గతంలో ఉన్న అధికార పార్టీ BRS మీద మనం నిరసన వ్యక్తం చేసినాం, పోరాటం చేసినాం. ఫలితం మాత్రం దక్కలేదు. ఫలితం రావడం రాకపోవడం అనేది మన ప్రయత్నం లోపం కాదు, మన ప్రయత్నం చేసినాం. కానీ అప్పుడు మనం పోరాటం చేస్తున్న సందర్భంలో ఉన్నటువంటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, BJP నాయకులు కానీ చాలామంది మనకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకనంటే మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ధర్నాలు చేసినా అప్పుడు వాళ్ళ నాయకులు, ముఖ్యమైన నాయకులు మనతో కలిసి పోరాటాలు చేసి ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేసి మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు న్యాయం చేస్తాం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అమలయ్యేటట్టు చేస్తామని చెప్పేసి సభాముఖంగా, ధర్నాముఖంగా చాలా సందర్భాలలో వాళ్ళందరూ మనకు హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఒకే ఒక అభ్యంతరం ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని విమర్శించాలని కాదు, చేస్తున్న పని ఏదైతే ఉందో అది సరైన మార్గంలో లేదనేదే మా అభ్యంతరం. ప్రధానంగా నిన్న జరిగిన మహాసభలకి సీనియర్లని పట్టించుకోలేదు, మాజీ కమిటీ సభ్యులను పట్టించుకోలేదు. కొందరికి అనుకూలమైన వ్యక్తులకు మాత్రం ప్రధానంగా ఫోన్లు చేసి పిలిపించుకొని మిగతా వాళ్ళని గ్రూప్లో మెసేజ్ పెట్టిన వచ్చేసేయాలా అనే ధోరణులతో నడిచిన విధానము ఇవాళ జిల్లాలోని జర్నలిస్ట్ సోదరులందరికీ అన్యాయం జరిగే విధంగా ఉంది. ఎందుకు అనంటే ఏ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉండి మీకు మేము వెన్నుదన్నుగా ఉంటాం, మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులంతా ఇవాళ అధికారంలో ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఇవాళ మంత్రులుగా ఉన్నారు, ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఒక సమస్య వ్యక్తం చేసే సందర్భంలో, ఒక మహాసభ నిర్వహించుకునే సందర్భంలో ఒక పదవి మార్పు అనే ఒకే ఒక అంశాన్ని ప్రధానంగా చేసుకోవడం కాకుండా జర్నలిజం అంశాన్ని, జర్నలిజం సమస్యలను ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, చీఫ్ విప్లు కానీ వాళ్ళందరినీ నిన్నటి సభకు పిలిపించి ఉంటే చాలా మటుకు మన సమస్యలు తీరేవి. ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక్క ప్రతినిధిని కూడా, ఒక్క ప్రజాప్రతినిధిని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ పిలవకపోవడం అనేది ఆక్షేపణీయంగా మేము భావిస్తున్నాము. దీన్ని మరి ఒకసారి పునఃపరిశీలించుకోవాలి. ఇక్కడ జరుగుతున్న అంశము కేవలము పదవి మార్పు, ఒక అధ్యక్షుడి నుండి ఇంకో అధ్యక్షునికి మార్పు చేయడం అనే ఒకే ఒక అంశాన్ని ఎజెండాగా పెట్టుకొని నిర్వహించిన దాన్ని మహాసభ అనడానికి మాకు నోరు రావడం లేదు. అది మహాసభ కింద మేము స్వీకరించడం లేదు. ఇంకా
మేము ఇలాంటి వ్యవహారం ఒకటి జరుగుతుందనే ఉద్దేశంతో మీటింగ్కు దూరంగా ఉన్నాము. అయినా కూడా చాలామంది జర్నలిస్టులు అక్కడికి వచ్చి ఇది సందర్భం కాదు, పదవిని మార్పు అనేది ఇక్కడ సందర్భం కాదని చెప్పినప్పుడు దాన్ని వాయిదా వేస్తున్నామని ప్రకటించి మళ్ళీ సాయంత్రానికి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కేవలం 2 పదవులను మాత్రం ప్రకటించి మీరే అధ్యక్ష కార్యదర్శి అని చెప్పడం అనేది అభ్యంతరకరము. ఇది మంచి పద్ధతి కాదు. ఏం పర్వాలేదు, మన పెద్దలు మాట్లాడినది పద్ధతి ఒకటి ఉంది, అక్కడ జరుగుతున్న విధానం ఇంకొకటి ఉంది. జర్నలిస్టులు ఎన్నో సమస్యల మీద సతమతమవుతున్నారు. ఒక రకంగా సోషల్ మీడియా, ఇంకొక రకంగా PDF పేపర్లు, ఇంకొక రకంగా యూట్యూబర్లు, ఇట్లా ఎన్ని రకాలతో సమస్యలు సతమతమవుతున్నారు. నిజంగా జర్నలిజం నమ్ముకొని జర్నలిజం కోసమే పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి దిశానిర్దేశాన్ని ఇవ్వాలి, వీళ్ళకి ఎట్లాంటి సమస్య నుంచి ఎలాంటి పరిష్కారం చూపించాలి అని చర్చించాల్సిన ఒక మహాసభ పూర్తిగా పదవి మార్పు అనే ఒకే ఒక అంశాన్ని ప్రధానంగా చేసుకొని ముందుకు తీసుకెళ్ళారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా మహాసభ నిర్వహించే విధానం ఎలా ఉండాలి, దాని ఎజెండా ఏం ఉండాలి అనేది ఆలోచన చేయండి. అందరం కలిసి ఆలోచన చేసి కూర్చొని సమస్యల మీద చర్చిద్దాం. ప్రభుత్వం పెద్దలను పిలుద్దాం, ప్రభుత్వ పెద్దల దగ్గరికి మన ప్రస్తావన తీసుకెళ్దాం, మన సమస్యలు తీసుకెళ్లే విధంగా మహాసభ నిర్వహించాలని మరొకసారి పునః పరిశీలించాలని జిల్లా కమిటీకి కానీ, రాష్ట్ర కమిటీకి కానీ, జాతీయ కమిటీకి కానీ, ప్రెస్ అకాడమీ చైర్మన్ గౌరవ చైర్మన్ గారికి కానీ నా నుండి ఈ చిన్న అప్పీల్ చేస్తున్నాను. ధన్యవాదాలు.